హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్ట్రావల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హోండా షైన్ SP 125 కొనుక్కోవాలా, టీవీఎస్ రైడర్ 125 కొనుక్కోవాలా, బజాజ్ పల్సర్ 125 కొనుక్కోవాలా, బజాజ్ పల్సర్ NS 125 కొనుక్కోవాలా, ఈ 4 వెహికల్స్లో ఏది బెస్ట్ వెహికల్, ఎవరికి ఏది బాగుండిద్ది అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, షైన్ SP 125లో ఇంజిన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. 10.8 PS పవర్, 10.9 Nm టార్క్తో లభిస్తూ ఉంది. రైడర్ 125లో చూసుకున్నట్లయితే 3 వాల్వ్స్ ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. 11.3 PS పవర్, 11.2 Nm టార్క్తో లభిస్తూ ఉంది. పల్సర్ 125లో చూసుకున్నట్లయితే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. ఇందులో కూడా 11.8 PS పవర్, 10.8 Nm టార్క్తో లభిస్తూ ఉంది. అదే NS 125లో చూసుకున్నట్లయితే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. ఇందులో కూడా 11.9 PS పవర్, 11 Nm టార్క్తో లభిస్తూ ఉంది. ఈ నాలుగిట్లో మీరు ఏ వెహికల్ కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే ఎక్కువగా లాంగ్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి కొద్దిగా పికప్ అయితే ఎక్కువ ఉండాలన్నమాట. అలా చూసుకున్నట్లయితే ఈ 4 ఇంజిన్స్తో కంపేర్ చేసుకుంటే మంచి ఇంజిన్ కొంచెం టీవీఎస్ రైడర్ 125లో ఉంది. సో మీకు ఆ వెహికల్ నచ్చింది అనుకుంటే డిజైన్ మీరు అది పిక్ చేసుకోవచ్చు. లాంగ్ వెళ్ళడానికి అయితే కొద్దిగా ఉపయోగపడుద్ది అనమాట. సెకండ్ ఆప్షన్ కింద బజాజ్ పల్సర్ NS 125 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, అవి కూడా చూడండి. లాస్ట్లో క్లియర్ కట్ కంక్లూజన్ అయితే ఇచ్చేస్తా. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 4 వెహికల్స్లో కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే 5 గేర్లు అయితే ఉంటాయి. ఒకసారి డెడికేటెడ్గా వీడియోస్ చేశాను, వాటిని చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎలా ఉంది ఏంటంటే నేను ఆ వీడియోస్లో చెప్పాను. బ్రేక్స్ విషయానికి వస్తే 4 మోటార్ సైకిల్స్లో ఫ్రంట్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్తో లభిస్తూ ఉంది. 4 కంపెనీస్ కూడా ఒకేసారి అనుకొని తయారు చేసినట్టు ఉన్నాయి. మొత్తం బ్రేక్స్ అయితే సేమ్ అయితే ఇచ్చారు. కాకపోతే టీవీఎస్ అయితే కొద్దిగా యూనిక్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మీకు పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయ్యి వెళ్ళిపోయింది బయటికి పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ ఉండటం వల్ల. సస్పెన్షన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. షైన్ SP 125లో ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఇచ్చారు. రైడర్ 125లో ఫ్రంట్ 30 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ గ్యాస్ చార్జ్డ్ మోనో షాక్ అయితే ఇచ్చారు. పల్సర్ 125లో ఫ్రంట్ 33 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ ట్విన్ నైట్రాక్ షాక్స్ అయితే ఇచ్చారు. NS 125లో ఫ్రంట్ సైడ్ 33 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ నైట్రాక్స్ మోనో షాక్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ 4 సస్పెన్షన్స్ లో ఏది బెస్ట్ గా ఉండిద్ది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా అయితే చెప్పలేము. ఎందుకంటే కొన్ని మోనో షాక్ అయితే ఇచ్చారు, కొన్ని ట్విన్ షాక్స్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ వెయిట్ ని బట్టి కూడా అది పెర్ఫామ్ చేసిద్ది. ఓవరాల్ గా ఆ డిజైన్ పరంగా అన్ని సస్పెన్షన్స్ కూడా బెటర్ గానే పెర్ఫామ్ చేస్తున్నాయి నేను రైడ్ చేసినప్పుడు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. షైన్ SP 125లో 80 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 80/100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారనమాట. ఇవి కొద్దిగా సన్న టైర్స్ అని చెప్పుకోవచ్చు. మిగతా 3 వెహికల్స్ లో కూడా 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. ఫ్రంట్ 80/100, బ్యాక్ సైడ్ 100/90 సెక్షన్ టైర్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. టైర్స్ పరంగా చూసుకున్నట్లయితే షైన్ SP 125 తో కంపేర్ చేసుకుంటే మిగతా 3 వెహికల్స్ లోనే మంచి టైర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు షైన్ SP 125లో సన్న టైర్స్ ఉన్నాయి, అలాగే 18 ఇంచ్ వీల్స్ కాబట్టి కొద్దిగా బెటర్ మైలేజ్ అయితే వస్తుంది. డైమెన్షన్స్ విషయానికి వస్తే షైన్ SP 125 వచ్చేప్పటికి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో లభిస్తూ ఉంది. 800 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే 11 లీటర్స్ అనేది ఇందులో పట్టింది. వెయిట్ వచ్చేప్పటికి 118 kg అయితే ఇచ్చారు. రైడర్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 180 mm అయితే ఇచ్చారు. సీట్ హైట్ వచ్చేప్పటికి 780 mm తో లభిస్తూ ఉంది. ఫ్యూల్ కెపాసిటీ వచ్చేప్పటికి 10 లీటర్స్ అనేది ఇందులో పట్టింది. టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 123 kg తో లభిస్తుంది. పల్సర్ 125లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165 mm అయితే ఇచ్చారు. సీట్ హైట్ వచ్చేప్పటికి 790 mm తో లభిస్తూ ఉంది. ఫ్యూల్ కెపాసిటీ వచ్చేప్పటికి 11.5 లీటర్స్ అనేది ఇందులో పట్టింది. టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 142 kg తో లభిస్తుంది. NS 125లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 179 mm తో లభిస్తుంది. సీట్ హైట్ వచ్చేప్పటికి 805 mm అయితే ఇచ్చారు. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే 12 లీటర్స్ అనేది ఇందులో పట్టింది. టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 144 kg అనేది ఉంది. ఫ్రెండ్స్, ఈ 4 వెహికల్స్ లో మంచి డైమెన్షన్స్ అయితే టీవీఎస్ రైడర్ 125 లో ఉన్నాయి. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, హైట్ కూడా తక్కువ ఉండిద్ది, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట. మీరు ఇక్కడ చార్ట్ లో చూడొచ్చు. ఇప్పుడు మనం లైట్స్ గురించి మాట్లాడుకుందాము. లైట్స్ లో ఇక్కడ మీరు చాలా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. షైన్ 125 వచ్చేప్పటికి మొత్తం హాలోజన్ లైట్స్ తో లభిస్తూ ఉంది. రైడర్ 125 వచ్చేప్పటికి ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్, బ్యాక్ సైడ్ టైల్ లైట్ LED అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ బల్బ్ తో లభిస్తూ ఉన్నాయి. పల్సర్ 125 లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ హాలోజన్, సిగ్నల్ లైట్స్ హాలోజన్ అనమాట. టైల్ లైట్ LED తో లభిస్తూ ఉంది. సేమ్ NS 125 లో కూడా అంతే అనమాట. హెడ్ లైట్, సిగ్నల్ లైట్స్ బల్బ్ ఇచ్చారు. టైల్ లైట్ మాత్రం LED తో లభిస్తూ ఉంది. సో ఇక్కడ ఓవరాల్ గా లైట్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకు టీవీఎస్ లో కొంచెం మంచి లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. LED హెడ్ లైట్ చూస్తానికి కూడా కొద్దిగా అట్రాక్ట్ చేసిద్దని చెప్పుకోవచ్చు యూత్ అయితే. ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు 4 వెహికల్స్ లో కూడా డిఫరెంట్ ఫీచర్స్ అయితే నోటీస్ చేయొచ్చు అనమాట. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ విషయానికి వస్తే షైన్ SP 125 లో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. క్లాక్ ఉంది, కిక్ స్టార్ట్ తో లభిస్తూ ఉంది. సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఇచ్చారు, గేర్ ఇండికేటర్ ఇచ్చారు. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీతో లభిస్తూ ఉంది. అదే రైడర్ 125 లో చూసుకున్నట్లయితే 5 ఇంచ్ TFT కలర్ కన్సోల్ తో లభిస్తూ ఉంది. ఇందులో క్లాక్ అయితే ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది,
సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. పల్సర్ 125 లో చూసుకున్నట్లయితే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇందులో లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, కిక్ స్టార్ట్ తో లభిస్తా ఉంది. NS 125 లో కూడా అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. క్లాక్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ 4 కన్సోల్స్ లో ఉన్న ఫీచర్స్ అయితే కలర్ కన్సోల్ తో మీకు టీవీఎస్ రైడర్ 125 లభిస్తా ఉంది. అందులో చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మాత్రమే నేను ఇప్పుడు చెప్పాను. ఒకసారి డెడికేటెడ్ గా 4 వెహికల్స్ మీద వీడియోస్ ఉన్నాయి కాబట్టి వాటిని చెక్ చేయండి. అప్పుడు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటనేది మీకు ఆ వీడియోస్ లో అర్థమైపోయింది. ఇప్పుడు మనం కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాము. షైన్ SP 125 లో సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. అలాగే సింగిల్ సీట్ తో లభిస్తా ఉంది. 100% ఫ్యామిలీకి సెట్ అయిపోయింది అనమాట ఈ వెహికల్ అయితే. టీవీఎస్ రైడర్ 125 లో చూసుకున్నట్లయితే సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. ఇది కూడా సింగిల్ సీట్ వేరియంట్ తో లభిస్తా ఉంది. కాకపోతే ఇది కొద్దిగా లీన్ యాంగిల్ అయితే ఉండిద్ది కాబట్టి 80% ఫ్యామిలీకి అయితే సెట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. సింగిల్ గా వెళ్ళడానికి మాత్రం చాలా బాగుండిద్ది. పల్సర్ 125 లో చూసుకున్నట్లయితే సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. ఇది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ తో లభిస్తుంది. ఇది కూడా 100% సెట్ అయ్యింది ఫ్యామిలీకి. NS 125 లో కూడా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇది స్ప్లిట్ సీట్ తో లభిస్తా ఉంది కాబట్టి 80% ఫ్యామిలీకి సెట్ అయ్యింది. ఓవరాల్ గా ఫ్యామిలీకి కోసమే నాకు ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు షైన్ SP 125 కానీ పల్సర్ 125 కానీ చూస్ చేసుకోండి. లేదు బ్రో నేను కాలేజీకి వెళ్ళి వస్తుంటాను, సింగిల్ గానే తిరుగుతాను అని అనుకుంటే మాత్రం మీరు NS 125 కానీ టీవీఎస్ రైడర్ 125 కానీ చూస్ చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే షైన్ SP 125 వచ్చేప్పటికి 90+ అయితే వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేప్పటికి 55 దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టీవీఎస్ రైడర్ 125 లో టాప్ స్పీడ్ వచ్చేప్పటికి 100+ అయితే వెళ్ళగలదు, కానీ మైలేజ్ మాత్రం 50 వస్తుంది. పల్సర్ 125 లో టాప్ స్పీడ్ వచ్చేప్పటికి 110+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేప్పటికి 55 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. NS 125 లో టాప్ స్పీడ్ వచ్చేప్పటికి 110, 115 దాకా అయితే రీచ్ అయ్యింది అనమాట. మైలేజ్ వచ్చేప్పటికి 50 కిలోమీటర్స్ లోపు మీరు ఎక్స్పెక్ట్ చేసి NS 125 అయితే పర్చేస్ చేయాలి. ఇప్పుడు మనం ప్రైస్ గురించి మాట్లాడుకుందాము. షైన్ SP 125 వచ్చేప్పటికి 1,17,000 రూపాయల్లో మీకు లభిస్తా ఉంది. టీవీఎస్ రైడర్ 125 వచ్చేప్పటికి 1,25,000 రూపాయల్లో మీకు లభిస్తా ఉంది. పల్సర్ 125 వచ్చేప్పటికి 1,21,000 లభిస్తా ఉంది. NS 125 వచ్చేప్పటికి 1,37,000 రూపాయలు లభిస్తా ఉంది. అన్నిటికన్నా హైయెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు NS 125. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ 4 వెహికల్స్ మధ్యన ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్కి అయితే వచ్చేసాము. ఈ 4 వెహికల్స్ లో ఏ వెహికల్ కొనుక్కుంటే బెస్ట్ అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఎక్కువగా కాలేజీకి వెళ్తాను, సింగిల్ గానే యూజ్ చేస్తాను, నాకు మంచి వెహికల్ కావాలి, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్తాను అని అనుకుంటే టీవీఎస్ రైడర్ 125 అయితే తీసుకోండి. అందులో మీకు 3 వాల్వ్స్ ఎయిర్ ప్లస్ ఆయిల్ కూలింగ్ ఎంత లభిస్తూ ఉందంటే లాంగ్ రైడ్కి కూడా వెళ్ళడానికి ఉపయోగపడిద్ది అనమాట. ట్రాన్స్మిషన్ స్మూత్గానే ఉండిద్ది, లుక్స్ అయితే మాత్రం కొత్తగా అయితే ఉండిద్ది అనమాట చూస్తానికి. ఫ్రంట్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు, అలాగే కలర్ కన్సోల్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ వైడ్ టైర్ అయితే ఉండిద్ది, ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా బాగుండిద్ది అనమాట. 1,26,000 రూపీస్ లోపే మీకు సింగిల్ సీట్ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది. సో మీకు స్ప్లిట్ సీట్ వేరియంట్, సూపర్ స్క్వాడ్ అని చెప్పేసి అలాగే 4 కలర్స్లో లభిస్తూ ఉంది. సో ఎలా చూసుకున్నా సరే మీకు నచ్చిన కలరు మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారం కొద్దిగా మైలేజ్ ఎక్కువ వచ్చే వెహికల్ టీవీఎస్ రైడర్ 125 కాబట్టి మీరు ఇదైతే చూస్ చేసుకోవచ్చు. లేదు బ్రో ప్రస్తుతానికి ఓకే, తర్వాత పెళ్ళైన తర్వాత ఇబ్బంది అవ్వచ్చేమో అని అనుకుంటే మాత్రం మీరు పల్సర్ 125 క్లాసిక్ అయితే తీసుకోండి. అందులో బ్యాక్ సైడ్ మీకు 2 షాక్ అబ్జర్బర్స్ అయితే ఉంటాయి. అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్, హాలోజన్ లైట్ 1,21,000 రూపీస్ లోపే లభిస్తూ ఉంది. సింగిల్ సీట్ ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీకి ఉపయోగపడుద్ది, అలాగే లాంగ్ వెళ్ళడానికి కూడా ఉపయోగపడుద్ది అనమాట. థర్డ్ వెహికల్ కింద మీరు షైన్ SP 125 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా సింగిల్ సీట్ అయితే ఇచ్చారు, కాకపోతే కొద్దిగా సన్న టైర్లు అయితే ఉంటాయి అనమాట. మీరు హైవే మీద కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి ట్రై చేస్తే మాత్రం స్లిప్ అయిపోయే అవకాశం అయితే ఉంది. అందులో ఎక్కువ ఫీచర్స్ కూడా ఉండవు ఈ 2 వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే. సో మీ ఇష్టం, ఈ మూడిట్లో ఒకటైతే తీసుకోండి. కాకపోతే NS 125 స్కిప్ చేసేసేయండి, ఎందుకంటే ప్రైస్ అయితే చాలా ఎక్కువైతే పెట్టేశారనమాట. సారీ బ్రో ఎవరైతే NS 125 లవర్స్ ఉంటే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను ఈ 3 వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే. సో అంతే, మీకు ఒకవేళ NS 125 నచ్చితే మాత్రం మీరు కొనుక్కోవచ్చు, ప్రైస్ ఎంత ఎక్కువైనా పర్వాలేదు అని అనుకుంటే. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.